జై శ్రీరామ్. కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు 108 సార్లు జపిస్తూ మనస్సులో విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ అభిషేకిస్తూ స్వామి నామాన్ని జపిస్తూ మనము శ్రావణ మాస దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో కాశీలో చేస్తున్నాము. ఈ అనుగ్రహానికి కారణం కాలభైరవ స్వామివారు. కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే మనము విశ్వనాథ లింగాన్ని సేవించగలుగుతాం, విశ్వనాథ నామాన్ని జపించగలుగుతాం. కాబట్టి ఒక 3 సార్లన్నా కాలభైరవాయ నమః అనే నామాన్ని జపించి కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. గురుగారు చాలా సంతోషంగా ఉంది, మేము ప్రతిరోజు కూడా మీరు తెలియజేసిన విధంగా 108 సార్లు కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపిస్తున్నామా అని భక్తులు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా కాలభైరవుడి అనుగ్రహం. ఇప్పుడు మనము ఈరోజు మంగళవారం, కాలభైరవ స్వామికి ఆదివారం మరియు మంగళవారం అష్టమి, ఇవన్నీ అమావాస్య, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. విశేషమైనటువంటి రోజులంటే ఏమిటంటే ఈ రోజులలో స్వామివారి నామాన్ని జపించడం వల్ల మనము అక్షయ పుణ్య ఫలితాలను పొందుతాము. కాబట్టి మనము ఈరోజు కాలభైరవ స్వామి వారి గురించి, కాలభైరవ నామాలు ఉన్నాయి. అష్టభైరవులు వెలిశారు కాశీలో, అష్టభైరవులు. ఆ అష్టభైరవుల నామాలను దర్శించడం విశేషం. మానసికంగా దర్శిస్తూ ఆ నామాల్ని జపిద్దాం. తద్వారా మనము స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం, కాలభైరవుడి అనుగ్రహం. ఇక కాలభైరవ అష్టకంలో మొదటి శ్లోకం అర్థాన్ని తెలుసుకుందాం. సహజంగా అష్టకం పారాయణ చేస్తూ ఉంటాం. కాలభైరవ అష్టకం చాలా విశేషమైంది. విచిత్ర పుణ్యవర్ధనం. ఇదేమిటి, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం నాకు వస్తుందని నేను అనుకోలేదండి అని అంటారనమాట. ఈ అద్భుతం నా జీవితంలో జరుగుతుందని నేను అనుకోలేదు, కాశీని దర్శిస్తానని అనుకోలేదు నేను. ఇవన్నీ కూడా విచిత్ర పుణ్యవర్ధనాలే. కాలభైరవ అష్టకం మహిమ విన్నా కూడా ఆ ఫలితం లభిస్తుంది. అటువంటి గొప్ప అష్టకంలోని మొదటి శ్లోకం అర్థం తెలుసుకొని అష్టభైరవుల పేర్లను భక్తితో తెలుసుకొని యథాశక్తిగా ఈరోజు జపిద్దాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఆ శ్లోకం: దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవేంద్రుని చేత సేవింపబడుచున్న పవిత్రమగు పాదపద్మములు గలవాడు కాలభైరవ స్వామివారు. దేవేంద్రుని చేత పూజలు అందుకునేటటువంటి పాదపద్మాలు గలవాడు కాలభైరవుడు. నాగయజ్ఞోపవీతము గలవాడు కాలభైరవ స్వామివారు. చంద్రుడు శిరస్సునందు గలవాడు కాలభైరవ స్వామివారు. దయానిధి కాలభైరవ అని అంటే చాలు, మనకు ఆవహించి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలని, సమస్త దుష్ట శక్తుల్ని అన్నిటినీ కూడా తరిమి కొడతాడు కాలభైరవుడు. దయానిధి, దయానిధి కాలభైరవ స్వామివారు. స్వామివారి ఆలయంలో ఒక చిన్న బెత్తం తీసుకొని ఆ పూజారి గారు ఆ వీపు మీద ఒక్కటేస్తారు. ఎంత బాగుంటుందో ఆ దెబ్బ. ఆ దెబ్బ పడగానే మనకి మన మీద ఉన్నటువంటి సమస్త జీడపీడలన్నీ కూడా తొలగిపోయిన అనుభూతి, శరీరం అంతా చాలా తేలికవుతుంది. ఆ కాలభైరవ దండన చాలా గొప్పది. కాశీకి వచ్చిన వారు కాలభైరవ రక్ష కట్టుకోవాలి. కాలభైరవ రక్ష కంకణం నేను పంపిస్తాను మీకు. ఆ రక్ష చాలా గొప్పది, మహాశక్తివంతమైంది. ఇది మన చేతికి ఉందంటే మన దగ్గరికి ఎటువంటి దుష్ట శక్తులు దరి చేరవు. ఈ నరదృష్టులు ఇవన్నీ అన్నీ కూడా ఏవి మన దగ్గరికి రావు. అంత గొప్పది కాలభైరవ దండన. స్వామివారి కర్రతో కొట్టారు. వారి చెయ్యి కూడా కాలభైరవ స్వామిని నిత్యం తాకుతూ ఉంటారు కదా ఆ పూజారులు. అదేంటి, స్వామివారికి అలంకరించినటువంటిది ఉంటుంది బొట్టు, అక్కడ ఆ బొట్టును తీసి ఇలా పెడతారు. పెట్టి తల వంచి ఈ చేయితో ఒక్కటిస్తారు వీటి మీద. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దెబ్బ.
చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ చేతులు పవిత్రం. వాళ్ళ ఇప్పుడు కాశీలో దేవ్ దేవ్ పైసా దేవ్ అని అడుగుతారు. అది ఇవ్వాలి. మనం ఎంత చేతనైతే అంత ఎక్కువగా ఇచ్చేటందుకు ప్రయత్నించాలి. మన పాపం మొత్తం అలా లాక్కుంటారు వాళ్ళు. వాళ్ళకంటదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కాలభైరవుడి దగ్గర ఉన్నటువంటి మహానుభావులు, పూజారులు, వాళ్ళు బ్రాహ్మణోత్తములు, భూసురులు, వాళ్ళకంటదా పాపం. మనము ఇవ్వగాలి. కాంచనం కర్మ విమోచనం ఇవ్వాలి. అయ్యో ఏమిటి డబ్బులు ఇలా అడుగుతున్నారు అని అనుకోకూడదు. ఎంత చేతనైతే అంత ఇవ్వాలి. మరి ఏదో మనకు ప్రయాణం ఖర్చులు కూడా లేకుండా మొత్తం ఇచ్చేయమనేది నా ఉద్దేశ్యం కాదు. వీలైనంత ఎక్కువ, ఏదైనా 11 రూపాయలు ఇస్తాను, 3 రూపాయలు ఇస్తాను, 2 రూపాయలు ఇస్తాను అనకూడదు. ఎంత చేతనైతే అంత ఇవ్వగలిగితే అది మనకు అక్షయమై మళ్ళీ మన దగ్గరికి చేరుతుంది. ఆ ద్రవ్యం కూడా, ఆ ధనం కూడా స్వామివారు అనుగ్రహిస్తారు. అక్కడ స్వామివారి యొక్క ప్రతిరూపాలే వాళ్ళు పూజారులు. విశ్వనాథుడు గాని, కాలభైరవుడి దగ్గర గాని, విశాలాక్ష అమ్మవారి దగ్గర గాని ఉన్నటువంటి పూజారులు ఇక్కడ కాశీలోనే కాదు, ఏ ఆలయాలలోనైనా సరే పూజారులకు మనం 1 రూపాయి ఇవ్వాలి. బ్రాహ్మణుడు వాళ్ళు ఎలా జీవించేది? మరి ఉద్యోగాలు ఉండవు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ మొదలైనవి ఏవి ఉండవు వాళ్ళకి. కాబట్టి మనం ఇవ్వాలి విరివిగా. ఎంత ఇవ్వగలిగితే వాళ్ళని ఎంత రక్షించుకుంటే అంత మనకు మంచిది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకాలన్నీ బాగుంటాయి గోవులు మరియు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే. కాబట్టి వాళ్ళకి ఇవ్వటం విశేషం, విశేష ఫలప్రదం. దయానిధి కాలభైరవ స్వామివారు దయానిధి. నారదుడు మొదలైన యోగి సముదాయముచే, నారదుడు మొదలైన యోగి బృందాలచే నమస్కరింపబడుచున్న దిగంబరుడు కాలభైరవ స్వామివారు. దిగంబరుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సర్వాంతర్యామి. కాలభైరవ స్వామివారు లేని చోటంటూ ఉండదు. ప్రతి ఇంట్లో కాలభైరవుడి ఫోటో తప్పకుండా ఉండాలి. మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకూడదు అంటే స్వామివారు ఉండాలి. కాలభైరవ స్వామివారు మరియు ఆంజనేయ స్వామివారు. జై శ్రీరామ్ అంటే చాలు స్వామివారు, ఆంజనేయ స్వామి పొంగిపోతారు. అద్భుతం. అందుకే రామనామం చాలా గొప్పది. ఆ కాలభైరవ స్వామివారు అంత గొప్పవారు. వారాణసి కాశీలో ప్రభువగు కాలభైరవుణ్ణి నేను సేవిస్తున్నాను, భజిస్తున్నాను. అటువంటి కాలభైరవ స్వామిని భజిస్తున్నాను. ఎవరు? దేవేంద్రుడి చేత పూజలు అందుకునే కాలభైరవుడు. చెప్పాను కదా వర్ణన మొత్తం, అది గొప్పది. ఇప్పుడు మనం అష్టభైరవులు వెలిశారు కాశీలో. కాశీనే ఒక యాత్ర. అందరికి తెలిసినటువంటి కాశీ యాత్రకు వెళ్తున్నాం, కాశీ యాత్రకు వెళ్తాం అని అంటారు కదా. కాశీ ఒక యాత్ర, ఈ విషయం అందరికి తెలిసిందే. కాశీలో అనేక యాత్రలు ఉన్నాయి. 33 కోట్ల దేవతలు వెలిశారు కాశీలో. వాళ్ళందరినీ దర్శించటం అనేక యాత్రలు అన్నమాట అవి. అష్టభైరవుల యాత్ర, 12 జ్యోతిర్లింగ యాత్ర, నవగౌరీల యాత్ర, ఇలా ఉంటాయన్నమాట. పంచక్రోశ యాత్ర. అందులో ఈ రోజు మనం అష్టభైరవుల యాత్ర చేయబోతున్నాం మానసికంగా. కాలభైరవుని ధ్యానిస్తూ కాలభైరవ స్వామి వారి 8 పేర్లు, మహాశక్తివంతమైనటువంటి నామాలని జపించడం చేత, వినడం చేత అష్టభైరవుల యాత్ర చేసిన ఫలితం లభిస్తుంది. మొట్టమొదటి భైరవుడు రురుభైరవుడు. ఆ పేర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. అష్టభైరవులలో మొట్టమొదటి స్వామివారు రురుభైరవుడు. 2వ భైరవుడు చండభైరవుడు. 3వ భైరవుడు వటుక్ భైరవుడు. వటుక భైరవుడు అని కూడా అంటారు. 4వ భైరవు. ఈ నామాల్ని ప్రతిరోజు ఒక 108 సార్లు జపించడం విశేషం. భగవన్ నామమే. పరమాచార్య స్వామివారు కూడా మీ విలువైనటువంటి సమయంలో, 24 గంటల సమయంలో ప్రతిరోజు కూడా నాకు ఒక 10 నిమిషాల సమయాన్ని ఇవ్వండి అని ఇస్తారా అని అడిగారట. అందరూ భక్తులందరూ మేమిస్తాం అన్నారట. స్వామి ఏం చేయమంటారా? 10 నిమిషాల సమయం మేము మీకు ఇచ్చేశాం అంటే పరమాచార్య స్వామివారు, కంచి పరమాచార్య స్వామివారు అన్నారట,
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అనే నామాన్ని జపించండి 10 నిమిషాలు ప్రతిరోజు. మీకు ఏ సమయం వీలైతే ఆ సమయం 10 నిమిషాలు మాత్రం జపించండి అన్నట్టు. కాబట్టి భగవన్నామమే అందరూ మహానుభావులు అందరూ చెప్పేది భగవన్నామాన్ని జపించండి, భగవన్నామాన్ని జపించండి, భగవన్నామం అని అంటారు. తద్వారానే అభివృద్ధి మీకు కలుగుతుంది. ఆ భగవన్నామం వల్లనే మీకు ఉండేటటువంటి సమస్త కష్టాలు తొలగిపోతాయి. ఎవరిని ఆశ్రయించక్కర్లేదండి. మన కష్టాలు మనమే తీర్చుకోవచ్చు భగవన్నామాన్ని జపించడం చేత. కనీసం సహస్రం చెయ్యాలి ప్రతిరోజు. క్రోధన భైరవుడు 4వ భైరవుడి పేరు క్రోధన భైరవుడు. 5వ భైరవుడి పేరు భూత భైరవుడు. 6వ భైరవుడి పేరు అసితాంగ భైరవుడు. 7వ భైరవుడు పేరు లాట్ భైరవుడు. 8వ భైరవుడి పేరు సంహార భైరవుడు. 8 మంది అష్టభైరవుల నామాల్ని మనం విని ధన్యులమయ్యాము అని భక్తులందరికీ తెలియజేస్తూ ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. అష్టభైరవ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అష్టభైరవుల యొక్క సంపూర్ణ కృప మీ మీద వర్షించుగాక అని అష్టభైరవులు వెలిసినటువంటి కాశీ నుండి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై శ్రీరామ్. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ వింటారు, అందరూ అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు, కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందుతారు అని భక్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.